చంద్రబాబు నాయుడు ప్రజలకు సూపర్ 6 హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని, అందుకే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజును వెన్నుపోటు దినంగా ప్రకటించారని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ నిర్దేశన కార్యక్రమం వెన్నుపోటు దినంను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు మెమోరాండం అందజేశారు. మా నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రమంతటా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్ కు ముందు హామీ ఇచ్చాడు, ఏ విధంగా సూపర్ 6 అని చెప్పి ప్రజలను మోసం చేశాడు, దానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు, ఇటు అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు. అదేవిధంగా ఎవరైతే రేషన్ షాపుకి పోయి ఈ రోజు అవస్థలు పడుతున్నారో ఇళ్ళకి వస్తున్న రేషన్ బండును కూడా ఆపేసి వారిని రోడ్డు పాలు చేసి ఈ రోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి రేషన్ నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్ నడిపిస్తున్నాడు. ఇవన్నీ కూడా అవే కాకుండా ఫ్రీ బస్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు, టీచర్స్ అని ఏ విధంగా మోసం చేశాడు. ఇవన్నీ కూడా ఈ రోజు ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెట్టిన విద్య. అతనికి సిగ్గు శరము ఏమీ ఉండవు. ఎందుకంటే అంత నిర్భయంగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను ఇవ్వలేదని డైరెక్ట్ గా మాట్లాడే నైజం చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఈరోజు ప్రజలు రెండోసారి కూడా మోసపోయారు. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఈరోజు నిరసనలు ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు రోడ్డు మీదకు వచ్చిన నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, ప్రజలైతేనేమి వారిని చూస్తేనే ఈరోజు అర్థమవుతా ఉంది. ఈ సంవత్సరంలో వారు సాధించింది శూన్యం, చేసింది గోరంతైతే చెప్పేది కొండంత అన్న సామెతలో ఈరోజు వారు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతామా, ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయా అని చెప్పి ఏ విధంగా చేస్తున్నారంటే మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు ఈ నిరసన దినోత్సవాన్ని, వెన్నుపోటు దినోత్సవాన్ని ఈరోజు జరపడం జరిగింది. గతంలో గత ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాలన్నీ 100% ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా నెరవేర్చారు, అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విధంగా మోసం చేశాడు. అర్థం చేసుకోవాలి. ఈ అబద్ధాలు చెప్పేదంటూ అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు.